నా దేవుడే నా యేసయ్యా, నా దేవుడే నా యేసయ్యా, నా పితరుల దేవుడే నా దేవుడు, విశ్వాసవీరుల దేవుడే నా దేవుడు, నా దేవుడు, నా దేవుడు, ఎందుకంటే మన దేవుడు మన యేసు ప్రభువా. కనుక మనమందరం కూడా సిద్ధ మనసు కలిగినటువంటి వారం ఉండాలి. ఏ మనసు కలిగి ఉండాలండి? సిద్ధ మనసు. నువ్వు కలిగి ఉన్నావా? నేను కలిగి ఉన్నానా? ఒకసారి మనము జ్ఞాపకం చేసుకునేటువంటి వారం ఉండాలి. సిద్ధ మనసు కలిగినటువంటి వారం ఉంటే మనము దేవుని సన్నిధికి వేగురు పడినే వచ్చేవారం ఉంటాం. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, ఇక్కడ చూసినట్లయితే మత్తయి సువార్త 25వ అధ్యాయము మొదటి నుండి ఒకసారి చదువు. పరలోక రాజ్యము తమ దివిటీలను పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొంటకు 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకుని ప్రభుత్వం కూడా నూనె తీసుకుని పోలేదు. తమ దివిటీలతో కూడా నూనె తీసుకుని పోయేది. పెళ్లి కుమారుడు ఆలస్యం చేయక వారందరూ కొనికి నిద్రించుచుండేది. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు ఎదుర్కొన్ననుకుని కేక వినపడింది. అప్పుడు లేచి తమ దీటులను బుద్ధి లేని కన్యకలు ఆడిపోతున్నవి కనుక మీ నూనెలో కూడా మాకు ఈడని అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును చాలదేమో, మీరు అమ్మవారి అదుకు వెళ్ళి కొనుక్కున్నాడని పెళ్లి విందుకు దేవునికి స్తోత్రం. ఈ ఒక్క వాక్యము అర్థం ఏమిటంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఏం చేస్తున్నారండి? మనలను హెచ్చరిస్తున్నారు. నువ్వు సిద్ధపడాలి, పాటలు పాడడానికి సిద్ధపడాలి. ఆదివారం పూట పునరుత్థాన దినమున నువ్వు సిద్ధపడుచున్నావా? పాటలు పాడుచున్నావా? ఎవరు వీడు చక్కనైనటువంటి కంఠస్వరం దేవుడు ఇచ్చాడు. నీలో నూనె లేదు. దేవునికి స్తోత్రం. నీలో నూనె లేదు. సిద్ధపడేవారు ఏం చేస్తారంట? తమతో పాటు తమ దివిటీల్లో కొంత నూనెను సిద్ధపరచుకుని వెళ్తారంట. ఆరిపోతుందేమో నా దివిటి, నా కంఠస్వరము లేకుండా పోతుందేమో అన్న ఆలోచన కలిగినటువంటి వారంగా ఉండాలి. ఎందుకంటే పరలోక రాజ్యము మరి 10 మంది కన్యకలను పోటీ ఉందంట. ఆ యొక్క సమయంలో, ఏ సమయంలో? పెళ్లి కుమారుడు వస్తున్నాడు.
తమతో తన స్నేహితులను పిలుచుకుంది. అమ్మ, మీరు పెళ్లి కుమారుడు వస్తాడు, ఆ యొక్క పందిళ్ళలోకి వస్తాడు. ఆ పందిళ్ళలోకి వచ్చినప్పుడు మీరు సిద్ధపడినటువంటి వారు ఉండాలి. ఒక విషయం మీతో చెప్తున్నాను, మీరు వెలిగింపబడినటువంటి దీపాలను తీసుకుని వెళ్ళాలి, మీతో నూనెను తీసుకుని వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. చూడండి, మనం సంఘంలో అనేకమైనటువంటి ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేస్తున్నప్పుడు నీకు అవసరత ఏదో అది కావాలనేసి ప్రార్థన చేస్తాం. నీ అవసరత తీర్చాడు, నీ మనసులో నీకు తెలుసు. నువ్వు మారు మనసు తీసుకోవాలన్నా నూనె ఉండాలా, నీకు వద్దా? ఉండాలా వద్దా? నువ్వు మారు మనసు తీసుకోలేదు, ఎందుకు తీసుకోవడం లేదు? కానీ నువ్వు సిద్ధపడినటువంటి కన్యకు అగ్ని ఆరదు, పురుగు సావదు. ఆ యొక్క దానికైనా సిద్ధమే, కానీ నీవు చేయవలసినది నువ్వు లోకానుసారంగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. చేయలేనటువంటి పని, చేయగలిగినటువంటి పని నువ్వు చేయలేకపోతున్నావు. నీ యొక్క దేవుడిలో ఏమవుతుంది? ఆ నూనె లేకపోతున్నది. దేవుని స్తోత్రం. నేను మారు మనసు పొందాలని ఆశ కలిగి ఉంటావు, కానీ నీలో ఏముందండి? పశ్చాత్తాప హృదయం ఉండదు, గర్వ హృదయం. ఇది నాకేంటి అని అనుకుంటుంది. అయితే ఎందుకంటే చెప్తున్నది ఏమిటంటే, నీకు ఆ యొక్క సిద్ధపాటు మనసు లేదు. ప్రభుతో కూడా ఉండాలి, యుగ యుగాలు జగజగాలు ఆయనతో సహవాసం చేయాలి, సహసంబంధం చేయాలి అన్న ఆశ నీలో లేదేమో ఒకసారి గమనించు. నువ్వు పొందుకున్నది గమనించి ఉంటే నీకు మరీ ఎక్కువైనటువంటి పొందుక నీకు దేవుడు ఇస్తాడేమో. ఆ ఆశ ఉండి నువ్వు మారు మనసు పొందావా అండి? నువ్వు దేవుడిలో సిద్ధపరచుకుని నూనెను తీసుకుని వెళ్తున్నావా? ఆలోచించు. ఆ యొక్క కనికల్లో 5 తమతో పాటు మరొక కొంత నూనెను తీసుకుని వెళ్ళారంట. కానీ కొంతమంది అయితే ఏం తీసుకుని వెళ్ళలేదు? నూనెను తీసుకుని వెళ్ళలేదు. వాళ్ళు పశ్చాత్తాప హృదయం లేదు, మారు మనసు అనుభవం లేదు. ఏమండి, ఇంకను ఏమిటంటే, నేను చేస్తున్నదే మంచి అనేసి అనుకుంటున్నాను, కానీ నీ కొరకు రక్తం కార్చినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు 2 చేతులు చాపి నేను పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రయాసపడి భారం వేసిన సమస్తమైన వాళ్ళారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. నా మనసును మీరు కలిగి ఉండండి, నేను సాత్వికుడను, దేవ మనసు ఉన్నవాడను అనే దేవుడి అవసరం ఉంటే నీకు దేవుడు మంచి కంటే స్వరం ఇచ్చినా నువ్వు మాటలు మాడలేనటువంటి స్థితి. ఏమి తిందిరా, ఏం త్రాగుతున్నా అన్న పశ్చాత్తాపం లేనటువంటి హృదయం కలిగినటువంటి వారు ఉన్నాం. నీ హృదయంలో ప్రభువు నివసించడం లేదు. నీ హృదయంలో ఎవరు నివసించడం లేదండి? ఎవరు నివసించడం లేదు? చెప్పండి. పాటలు పాడినటువంటి వారు చెప్పాలి. ఎవరు నివసించడం లేదు? ప్రభువు నివసించడం లేదు. దేవుని స్తోత్రం. ఈరోజు చాలామంది సమయానికి వచ్చి చక్కనైనటువంటి పాటలు పాడారు. దేవుని స్తోత్రం. కనుక మనం సిద్ధపడినటువంటి అనుభవంలోకి వెళ్ళాలి. దేవుని స్తోత్రం. కాబట్టి నిజంగా అనుకుంటాం, మారు మనసు పొందని ప్రజలు వెంటనే ప్రభు వైపు తిరిగి మారు మనసు పొందేవారు ఉండాలి. దేవుని స్తోత్రం. మారు మనసు పొందినటువంటి ప్రజలు అంటే ఆ ప్రజల్లో ఎవరున్నారు? సిద్ధపడినటువంటి కనికలే. సిద్ధపడినటువంటి కనికలే. అటువంటి అనుభవంలోనికి నువ్వు ఏమి అనుభవంలోనికి వెళ్తున్నావు? నీ డ్యూటీలో మరొక కొంత ఆ సిద్ధపాటు కలిగినటువంటి మనసు నీకు ఉందా? కాబట్టి ఆ యొక్క పరలోకంలో ఆ యొక్క తలుపు సిద్ధపడినటువంటి వారికి ఎలా వెళ్ళారండి? ఆ పందిళ్ళలోకి వెళ్ళారు. కానీ ఆ యొక్క కేకలు పడుతుందంట. మీరు వెళ్తున్నప్పుడు ఆ యొక్క పెళ్లి కుమారుని ఎదుర్కొంటున్నప్పుడు మీ యొక్క డ్యూటీలు ఏమవ్వాలండి? వెలిగింపబడాలి. దేవుని స్తోత్రం. నువ్వు వెలిగించబడుతున్నావా? దేవుని సన్నిధిలో వెలిగించబడాలి. ప్రతి ఒక్కరు కూడా వెలిగించబడాలి. అక్కడ 5 వెలిగించబడినటువంటి వారు ఉన్నారు. వాళ్ళ డ్యూటీలు ఎలా ఉన్నాయండి? పైకి నేను భక్తురాలని లేదా భక్తుని అనుకుంటాం, కానీ ఆ యొక్క నూనె లేదు. దేవుని స్తోత్రం. నూనె ఏమైపోయిందండి? నూనె ఆ డ్యూటీలు ఏమైపోయి వెలుగు, ఆ ప్రకాశవంతమైనటువంటి వెలుగు తరిగిపోతుందంట. వెలుగు తగ్గిపోతుంటే ఏమవుతుందండి? చీకటి కమ్ముతుంది. దేవుని స్తోత్రం. చీకటి కమ్ముతుంది. నిజంగా చూసినట్లయితే ఎందుకంటే మరి దేవుడు మనకు అపాయాలు కలగకోకుండా, ప్రాణాపాయం కలగకోకుండా దేవుడు నిన్ను నన్ను రక్షిస్తున్నాడు. అంటే
మరణానికి అప్పగించడం లేదంటే మనం ఏం చేయాలండి? ప్రభువారు చెప్పినది మనము చెయ్యాలి. ప్రభువారు చెప్పినది చేయాలి. నువ్వు దేవుడి సన్నిధిలో దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు సిద్ధపడినటువంటి కన్యక వలె ఉండాలి అని. నీ దివిటి వెలిగించబడాలి. నీ దివిటి వెలిగించబడాలి. నూనె ఏముండాలండి? సిద్ధపాటు కలిగినటువంటి నూనె నీలో ఉండాలి. నీ దివిటీల్లో మరి సిద్ధం చేసుకున్నటువంటి నూనెను నువ్వు కలిగి ఉండాలి. అప్పుడే నీ దివిటి ఆరిపోతూ ఉండంటే మళ్ళీ ఏం చేస్తావు? నూనె పోసుకుంటావు. నిజంగా చూసినట్లయితే నీకు విశ్వాసంతో ప్రార్థన చేస్తే వ్యాధి బాధలు ఏదొచ్చినప్పటికీ కూడా దేవుడు నీకు సమీపంగా ఉంటాడు. దేవుని స్తోత్రం. దేవుడు నీకు సమీపంగా ఉంటాడు. నీ బాధలు తీర్చే దేవుడు, నీ యొక్క కష్టాల్లో పాల్పొంపులు పొందుకునేటువంటి దేవుడు, సహాయం చేసే దేవుడని ప్రభువుని తెలియజేస్తూ నీవు దేవునికి నీ యొక్క జీవితాన్ని సమర్పించుకో. దేవుడు ఆ యొక్క పెళ్లి పందిలోనికి, పెళ్లి పంది ఏమిటంటే పరలోక రాజ్యము. దేవుని స్తోత్రం. ఆ యొక్క సిద్ధపడినటువంటి వారు పెళ్లి పందిలోకి వెళ్ళాలని ఆజ్ఞాపించారు. దేవుని స్తోత్రం. ఆజ్ఞాపించినటువంటి రీతిగా ఆ పెళ్లి పందిలోకి అందరూ వెళ్ళారండి? 5 వెళ్ళారు. 5 వెళ్ళారు. 5 విడబడ్డారు. మనం విడిపడినటువంటి వారంగా ఎందరూ ఉన్నాం ఇప్పుడే మనం గమనించుకోవచ్చు. కాబట్టి మనం గమనించుకోవచ్చు. సంపూర్ణులు సంపూర్ణుడే, సంపూర్ణులు కాని వారు అసంపూర్ణులు. మనం అసంపూర్ణ లిస్టులో ఉన్నామా, సంపూర్ణ లిస్టులో ఉన్నామా? కాబట్టి ఏ విధంగా ఉన్నామో మనకు మనం పరిశీలన చేసుకోవాలి. ఆనాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఆ యొక్క 10 మంది కన్యకల గురించి ఉపమానం చెప్పినారు. ఈనాడు మనము మన యొక్క సన్నిధానంలో మనం ఏ రీతిగా ఉన్నామన్నది మనకు దేవుడు మన యొక్క ఈ యొక్క ఉపమానం ద్వారా మన యొక్క దాని హృదయాలకి జ్ఞానాన్ని దేవుడు కలుగజేస్తున్నాడు. ఆ జ్ఞానాన్ని బట్టి నేను ఇక వచ్చే వారము ప్రభువా నీకు సిద్ధపడినటువంటి కన్యకగా నేను ఉంటాను ప్రభు అని మనం ప్రార్థన చేసుకునేటువంటి వారు ఉన్నాం. మరి పాస్టర్ గారు ఎంతో మరి బాధతో ప్రార్థన చేసినటువంటి అనుభవం. ఎందుకంటే మరి ఆ యొక్క లోబడినటువంటి వారికి చెప్పండి, లోబడినటువంటి వారికి మనం ఎవరికి లోబడాలి? దేవునికి లోబడాలి. దేవుని స్తోత్రం. లోబడే జీవితం నీలో ఉందా? సిద్ధపడినటువంటి జీవితం నీలో ఉందా, నాలో ఉందా? మనందరిలో ఉండాలని ప్రభు గారు కోరుకుంటూ ఈ వాక్యాన్ని చెప్పినారు. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమె మహోన్నతుల సర్వోన్నతుల సకల కానుకలని కొనాలి. ఆయన ఈరోజు ప్రభా 10 మంది కన్యకల గురించి సిద్ధపడినటువంటి వారి గుంపులో మేము ఉండేవాళ్ళం ఉండాలని గుర్తు చూపించమని నాయన మా యొక్క హృదయానికి ప్రభువా నాయన నీ యొక్క మనస్సును నాయన సాత్వికమైనటువంటి మనసు, దీన మనసు కలిగి ఆయన పశ్చాత్తాప హృదయంతో ప్రభువా నా యొక్క జీవితాన్ని ప్రభా నీకే సమర్పిస్తున్నాను ప్రభా. నాయన నేను జీవించానంటే నీ కృపతో నేను జీవిస్తున్నాను కనుక ప్రభా నాయన నీ సన్నిధానంలో నాయన నా యొక్క జీవితాన్ని, నా కష్టాన్ని, నా యొక్క శక్తిని నీకు ఉపయోగించే గొప్ప వ్యక్తిగా నన్ను ఉండాలని చూపించమని సహాయం చేయండి. సిద్ధపడే కన్యకల వలె నన్ను ఉంచమని సహాయం చేయమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.